సో యెస్ నమస్తే క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సెల్ఫ్ మానిటైజేషన్ మీ అంతట మీరే మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇది నెక్స్ట్ వీడియో అనమాట. మినీ మానిటైజేషన్ మీరు అప్లై చేసుకోవడానికి ఫస్ట్ రివ్యూ బేస్డ్ టర్మ్స్ మీరు ఆల్రెడీ చేశారు. దాని తర్వాత వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్ కూడా మీరు క్రియేట్ చేశారు. ముందు వీడియోలో మీరు ఆల్రెడీ చూడొచ్చు. అండ్ ఫైనల్గా ఛానల్ రివ్యూ కూడా మనకి పెండింగ్లో ఉంటుంది అనమాట. యాడ్సెన్స్ అకౌంట్, ఛానల్ రివ్యూ అనేది పెండింగ్లో ఉంటుందని అనుకున్నాం కదా. సో ఈ రెండు కూడా మనకి వితిన్ 2-3 డేస్ అవ్వచ్చు, లేకపోతే 1 వీక్ అవ్వచ్చు. మీరు డైలీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఎర్న్ ట్యాబ్లో, లేదా మీ మెయిల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మెయిల్‌లో మనకి ఎలా వస్తుందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను డైలీ చెక్ చేస్తూనే ఉన్నాను, కానీ నాకు ముందే మెయిల్ వచ్చిందనమాట. సో అంటే డైలీ ఒకరోజు చెక్ చేస్తాం కదా. నా ఈవినింగ్ చెక్ చేయాల్సిన టైం చూస్తే నాకు మార్నింగే మెయిల్ వచ్చేసి ఉందనమాట. సో నేను మార్నింగే మెయిల్ వచ్చింది కాబట్టి ఇంకా మార్నింగ్ మెయిల్ నుంచే చెక్ చేస్తున్నాను అనమాట. సో మెయిల్ మీకు కూడా ఎలా వస్తుంది, మీరు కూడా కంగ్రాట్స్, మీరు వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మీకు ఇట్లా మెయిల్ వస్తుంది అనమాట. అంటే ఏంటి అంటే, మనం ఇంతకుముందు చూసిన సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ కూడా సక్సెస్ అయినాయి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, రీయూజ్డ్ రిపిటేటివ్ కంటెంట్ ఎటువంటిది లేకుండా మనల్ని వాళ్ళు ఈ మానిటైజేషన్ ప్రాసెస్లోకి యాక్సెప్ట్ చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ టర్న్ ఆన్ యువర్ బెనిఫిట్స్ అని ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎక్కడ మీరు ఎనేబుల్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ యాడ్సెన్స్ అకౌంట్లోని మన స్టూడియోలోని చేయాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ టర్న్ ఆన్ యువర్ బెనిఫిట్స్ అని క్లిక్ చేయగానే ఫస్ట్ మన యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్కి అయితే వెళ్తుంది అనమాట. సో యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్కి వెళ్తుంది. ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలో ఎర్న్ ట్యాబ్ ఓపెన్ చేస్తుంది డైరెక్ట్గా, లేదా మీరు డైరెక్ట్గా ఎర్న్ ట్యాబ్ ఓపెన్ చేసుకున్నా సరిపోతుంది. మెయిల్ వచ్చినా రాకపోయినా ఎర్న్ ట్యాబ్లో మీకు ఇలా స్టార్ట్ ఎర్నింగ్ యువర్ జర్నీ అని ఉంటే కనుక, టు గెట్ స్టార్టెడ్ టర్న్ ఆన్ అట్లీస్ట్ 1 వే టు ఎర్న్, ఏదో ఒక ప్రాసెస్ని మీరు ఎనేబుల్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. అంటే మానిటైజేషన్ మెంబర్షిప్స్ అవ్వచ్చు, లేదా సూపర్స్ అవ్వచ్చు, ఇట్లాంటిది ఏదో ఒకటి మీరు ఎనేబుల్ చేసుకోండి, అప్పుడు మీకు మనీ వస్తాయని చెప్తున్నారన్నమాట. ఇలా వచ్చిందంటే కనుక మీకు యాక్సెప్ట్ అయిపోయినట్టు లెక్క అనమాట. సో ఇక్కడ వ్యూ వేస్ టు ఎర్న్ అని ఉంది కదా పైన, దాని మీద మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇది మినీ మానిటైజేషన్కి సంబంధించి కాబట్టి మనకి ఏమేమి వచ్చాయి, మెంబర్షిప్స్ వచ్చాయి, సూపర్స్ వచ్చాయి అనమాట. సో వీటిలో మనం ఏదో ఒకటి ఎనేబుల్ చేసుకోండి అని చెప్తున్నారు. మెంబర్షిప్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ మెంబర్షిప్స్ చేసుకోండి సూపర్స్ కన్నా ముందు, ఎందుకంటే దీనికి టైం పడుతుంది అనమాట. మెంబర్షిప్స్కి మనం రిక్వెస్ట్ పెట్టిన తర్వాత అది అప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మీరు మెంబర్షిప్స్తోనే స్టార్ట్ చేయండి. సో మెంబర్షిప్ తర్వాత ఎక్స్ప్లోర్ నెక్స్ట్ స్టెప్స్ అని కింద బ్లాక్ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే స్టార్ట్ చూసింగ్ పర్క్స్ అని వస్తుంది అనమాట. స్టార్ట్ చూసింగ్ పర్క్స్ అంటే ఏంటి, మీరు జనాలతోటి, అంటే మీ మెంబర్స్ తోటి ఏం చేయాలనుకుంటున్నారు, మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్ చేద్దాం అనుకుంటున్నారా, మెంబర్స్ ఓన్లీ షౌట్ అవుట్సా, లేకపోతే మెంబర్స్ ఓన్లీ వీడియోసా, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. మీకు ఏ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి సరిపోతుంది. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెవెల్స్ పెట్టుకోవచ్చు. మీరు మెంబర్షిప్స్లో చిన్న లెవెల్, పెద్ద లెవెల్, అట్లా 2-3 లెవెల్స్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సింగిల్ లెవెల్ కూడా పెట్టుకోవచ్చు. మీకు అది ఒక టైప్ ఆఫ్ మెంబర్సే ఉంటారు నా దాంట్లో, డిఫరెంట్ మెంబర్స్ని నేను హ్యాండిల్ చేయలేను అనుకుంటే కనుక సింగిల్ లెవెల్ పెట్టుకోండి, బెస్ట్ అనమాట. నార్మల్ వ్లాగింగ్ ఛానల్స్కి వాళ్ళకి సింగిల్ లెవెల్ సరిపోతుంది అనమాట. 3 లెవెల్స్ 4 లెవెల్స్ పెట్టినా సరే ఎవరు జాయిన్ అవ్వరు. సింగిల్ లెవెల్ కొంచెం రీజనబుల్ రేట్ పెడితే జాయిన్ అవుతారనమాట. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి, వాళ్ళు చూడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను 2 లెవెల్స్ అని ఉంది, 3 లెవెల్స్ అని ఉంది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. కింద నేను 2 లెవెల్స్కే స్టిక్ అయి ఉన్నాను అనమాట. యాజ్ ఇట్ ఈస్ 2 లెవెల్స్ సరిపోతుంది వాళ్ళు ఇచ్చినాయని చెప్పేసి. 2 లెవెల్స్, లెవెల్ 1, లెవెల్ 2 అని ఉంది. ఈ లెవెల్ 1లో లాయల్టీ బ్యాడ్జెస్, ఎమోజీస్ అవి కామన్గా వస్తాయి, వాటిని మనం తీయలేము. దాని తర్వాత మెంబర్స్ ఓన్లీ లైవ్ చాట్స్, ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్, ఇవంతా ఉంటాయన్నమాట. సో మీరు వీటిని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. లేదు నా మెంబర్స్కి నేను స్పెషల్గా ఇస్తాను అని అనుకుంటే కనుక మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పర్టిక్యులర్ తెలుగు చెస్ కోచ్ ఛానల్లో నాకు ఓన్లీ సపోర్టర్సే ఉంటారు. ఒక సపోర్టర్ని ఒకలాగా, ఇంకొక సపోర్టర్ని ఇంకొకలాగా చూసే అవకాశం ఉండదు కాబట్టి 2 లెవెల్స్ కూడా వద్దు, సింగిల్ లెవెలే బెస్ట్ అని చెప్పేసి నేను సింగిల్ లెవెల్కి అయితే వెళ్తున్నాను. సింగిల్ లెవెల్ పెట్టేసుకొని సెలెక్ట్ ప్రైస్, మీరు ఎన్ని లెవెల్స్ అని పెట్టుకోవచ్చు. నేను సింగిల్ లెవెల్ పెట్టేసుకొని ప్రైస్ అయితే మనకి ఇక్కడ ఫస్ట్ సింగిల్ లెవెలే కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోండి అన్నట్టు చూపిస్తుంది అనమాట. 299 అలా పెట్టుకోండి చూపిస్తుంది. బట్ నేనేంటంటే సింగిల్ లెవెల్ 179 రూపీస్ పెడదామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మరీ తక్కువ పెట్టినా సరే దీంట్లో హాఫ్ అమౌంట్ ఎలాగా యూట్యూబ్కి వెళ్ళిపోతుంది, హాఫ్ అమౌంటే మనకు వస్తుంది అనమాట. ఆ రేషియో మనకి అందులో కట్ అయిపోయి అమౌంట్ మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళడం ఎంత పోయిన తర్వాత మనకు వచ్చేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే 179కి అయితే ఫిక్స్ అయి ఉన్నాను అనమాట ఈ పర్టికులర్ తెలుగు చెస్ కోచ్ ఛానల్కి. సో నేమ్ ఏదో ఒకటి పెట్టచ్చు మనం. నేనైతే ఛాంపియన్స్ అని నేమ్ పెడుతున్నాను అనమాట. మీరు 2-3 లెవెల్స్ పెడితే బేసిక్ ఛాంపియన్స్, మీడియం ఛాంపియన్స్, అడ్వాన్స్డ్ లెవెల్ ఛాంపియన్స్ అలా పెట్టచ్చు అనమాట మీరు. సో నేనైతే ఇక్కడ ఛాంపియన్స్ అని అయితే టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. కింద నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత
కింద మనకి హైలైట్ మెంబర్స్, థ్యాంక్ మెంబర్స్, గివ్ మెంబర్స్ స్పెషల్ చాట్ ఇట్లా ఉంటాయన్నమాట. అన్ని టిక్ పెట్టేసి ఉంటాయి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత రివ్యూ అవర్ టర్మ్స్ అని వస్తుందన్నమాట. సో మన మెంబర్షిప్స్ కరెక్ట్గా ఫాలో చేస్తున్నామా లేదా అనే దానికి కొన్ని గైడ్ లైన్స్ అనమాట. అన్ని చదవాల్సిన అవసరం లేదు, కానీ మీరు డైరెక్ట్గా కిందకు వచ్చేసి నార్మల్గా చదువుకుంటే మంచిదే మొత్తం, కానీ టైం పడుతుంది మీకు. బట్ దీనివల్ల ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి మీరు డైరెక్ట్గా కిందకు వచ్చేసి లాస్ట్లో 3 బాక్సులు అయితే కనిపిస్తాయి, చెక్ బాక్సులు. సో ఈ చెక్ బాక్స్ 1, 2, 3 ఈ మూడింటిని కూడా మీరు టిక్ చేయాల్సి మరి జస్ట్ క్లిక్ చేస్తే 3 కూడా సెలెక్ట్ అయిపోతాయి. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మూడింటిని సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ అని పెట్టాను అనమాట. సో కన్ఫర్మ్ అని పెట్టగానే ఇది కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మన లెవెల్స్ అనేవి రివ్యూలో ఉన్నాయని చూపిస్తుంది. యువర్ లెవెల్స్ ఆర్ ఇన్ రివ్యూ అంటే మనం పెట్టిన లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే మనం ఏమైనా డిఫరెంట్ పర్క్స్ ఏమైనా పెట్టేసామని చెప్పి యూట్యూబ్ చూడాలనుకుంటుంది అనమాట. అంటే కొంతమంది కొంచెం బ్యాడ్ వీడియోస్ అట్లాంటివి కూడా పెడుతూ ఉంటారు అనమాట. మెంబర్స్ కోసం బ్యాడ్ వీడియోస్ అట్లా పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఇందాక మనం టర్మ్స్ అని ఉన్నాయి కదా, వాటిలో చెప్పుంటారనమాట. అవి కాకుండా మనం ఆ టర్మ్స్ని తప్పించుకుని ఏమైనా చేస్తున్నాం లేదని వాళ్ళు చెక్ చేస్తారనమాట. మన పర్క్స్ అవన్నీ కూడా చెక్ చేస్తారు. సో ఇది జనరల్గా సింగిల్ లెవెల్ 2 లెవెల్స్ పెట్టుకున్న వాళ్ళకి వెంటనే 30 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి లేట్ కూడా అవ్వచ్చు. మన మెంబర్షిప్లో ఉన్న పర్క్స్ని బట్టి, పర్క్స్ అని ఏంటి, మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాము అనే దాన్ని బట్టి వాళ్ళు రివ్యూ టైం కూడా పడుతుంది అనమాట. సో ఇక్కడికైతే ఇది రివ్యూలో ఉంది. ఇప్పుడు మనం లాంచ్ చేయలేము. లాంచ్ చేయడం అంటే ఏంటి, మనకి మెంబర్షిప్స్ ఆన్ చేయలేము. ప్రస్తుతానికి రివ్యూ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనం ఆన్ చేయగలుగుతాం అనమాట. సో ఇది మనకి టైం పడుతుంది. మనం మెయిల్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. సో ఇక్కడికి మెంబర్షిప్స్ అనేది పాజ్ అనమాట, బ్రేక్లో ఉంది, కంప్లీట్ అయిపోలేదు. అక్కడ మీరు ఆగాలి, మెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మీరు కావాలంటే సూపర్స్ అవి కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు, నేను మీకు చూపిస్తాను. బట్ ఇక్కడ మనం వెయిట్ చేయాలి మెయిల్ వచ్చే వరకు అని గుర్తుపెట్టుకోండి. సో లాంచ్ మెంబర్షిప్స్ అనేది ఇమీడియట్గా అవ్వదన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడతో చేస్తే అయిపోయింది ప్రాసెస్ అనుకోకండి. ఇక్కడ మనం రివ్యూకి పంపించామంతే. మన దగ్గర ఉన్న ఓవరాల్ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివ్యూకి పంపించాము. రివ్యూకి పంపించిన తర్వాత వాళ్ళు చెక్ చేసి మనకి మెయిల్ వస్తుందన్నమాట. ఈలోపు మనం సూపర్స్ చేసుకోవాలి అని చెప్పాను కదా. సో సూపర్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు జస్ట్ కింద టర్న్ ఆన్ అని ఉంది చూసారా. సో ఇక్కడ టర్న్ ఆన్ మీద మీరు క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో సూపర్స్లో కింద టర్న్ ఆన్ క్లిక్ చేస్తే కనుక మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. వాటిని మీరు టిక్ చేయండి. టిక్ చేసి యాక్సెప్ట్ క్లిక్ చేయండి. ఇవి ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయిపోతాయి అనమాట. ఇంతకుముందు మెంబర్షిప్స్ లాగా ఇక్కడ మళ్ళీ రివ్యూ అని ఏమి ఉండదు. ఇక్కడ మీరు సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అని మనకి 3 కనిపిస్తాయి. సో మూడింటిని ఆన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్లో ఉంటే కనుక ఆన్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఉంటే కనుక అవి ఆన్లో ఉన్నట్టు లెక్క, అంటే యాక్టివ్గా ఉన్నట్టు లెక్క అనమాట. అలా ఉండాలి. అలా కాకుండా లెఫ్ట్ సైడ్కి ఉంటే కనుక మీరు రైట్ సైడ్కి ఇలా స్విచ్ లాగా చేయాలన్నమాట. జస్ట్ దాని మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇలా వస్తాయి. ఇలా వస్తే కనుక ఆ సూపర్స్ అనేవి 3 రకాలైన సూపర్స్ అనేవి కూడా మనకి యాక్టివ్గా ఉన్నట్టు లెక్క అనమాట. సో సూపర్స్కి ఇంతే, దీనికి మళ్ళీ రివ్యూలు ఇంకేమన్నా ఉండడం అట్లా ఏమి ఉండదు అనమాట. సో ఇది అయిపోయింది కాబట్టి సూపర్స్ అనేది మనకి ఇక్కడ పైన కనిపించేస్తుంది చూడండి. వాట్ వేస్ దట్ యు ఆర్ ఎర్నింగ్ అంటే సూపర్స్ నుంచి మనకి ఎనేబుల్ అయిపోయింది. అక్కడ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, అది మనకు చూపిస్తున్నారు. మెంబర్షిప్స్ అయితే ఇంకా అవ్వలేదు, మనకి ఇంకా రివ్యూలోనే ఉంది. అది అయిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ ఏమేమి వస్తాయో అది కనిపిస్తుంది అనమాట. సో సూపర్స్ అయితే ఇది మనకి ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం మెయిల్ కోసం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది మినీ మానిటేషన్ అని చెప్పా కదా. మినీ మానిటేషన్ మనది 3000 వాచ్ అవర్స్ మాత్రమే ఉన్నాయి. 3316 ఉన్నాయి కాబట్టి మినీ మానిటేషన్. ఫుల్ మానిటేషన్ అవడానికి ఇంకా కొంచెం కావాలి, 4000 రావాలి కాబట్టి ఇంకొక 700 గంటలు రావాలి. సో 700 గంటలు వచ్చిన తర్వాత మనం మిగతా స్టెప్స్ కూడా ఉంటాయి అన్నమాట. మెంబర్షిప్స్ మధ్యలో చేసేసుకుంటాము. దాని తర్వాత 700 గంటలు వచ్చిన తర్వాత 4000 అవర్స్ అంటే 4000 గంటలు కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ మానిటేషన్ అంటే యాడ్ రెవెన్యూ మిగతా వేస్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు చూపిస్తారు ఏ డేట్ వరకు అప్డేట్ చేస్తారు, ఆ డేట్ చూపిస్తారు. అండ్ ఓవరాల్గా ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇది షార్ట్స్ వ్యూస్, ఇది ఏమైనా అవ్వచ్చు లేదా ఇదేనా అవ్వచ్చు, 2 అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అనమాట. వాచ్ టైం అయినా అవ్వచ్చు లేదా కింద చూపిస్తున్న షార్ట్స్ వ్యూస్ అని అవ్వచ్చు. ఇది లాంగ్ ఫామ్ వీడియోస్కి సంబంధించిన ఛానల్ కాబట్టి మనకి పైన వాచ్ టైం మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. మెంబర్షిప్స్ అనేది ఉంది, అన్లాక్లోనే ఉంది, కానీ ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు, వెయిట్ చేయాలి. ఇంకా వాచ్ పేజ్ యాడ్స్ లేకపోతే షార్ట్స్ యాడ్స్ ఇవన్నీ కూడా లాక్ అయిపోయాయి, అంటే 4000 అయిన తర్వాత ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం వెయిట్ చేస్తూ ఉండాలి. వెయిట్ చేస్తున్న తర్వాత మనకి మెంబర్షిప్ అయితే మనకి ఆటోమేటిక్గా మెయిల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే కంగ్రాట్స్ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చేసింది కదా. సో ఇక్కడ మనకి మెయిల్ వస్తుంది అనమాట. మన యూట్యూబ్
జీమెయిల్ ఏదైతే ఉందో ఆ జీమెయిల్కి మెయిల్ వస్తుంది. సో నేను మెంబర్షిప్స్ ఇంకా వచ్చినాయి లేదని చెక్ చేస్తున్నాను. సో యెస్, మనకైతే ఇక్కడ మెయిల్ వచ్చేసింది. చూడండి, మీరు మెయిల్ వచ్చిన నోటిఫికేషన్ వచ్చింది. యువర్ పెర్క్స్ హ్యావ్ బీన్ అని వచ్చింది. అంటే అప్రూవ్ అయిపోతేనే ఇలా వస్తుంది అనమాట. సో మనం అయితే ఆ మెయిల్ చెక్ చేద్దాము. సో మన జీమెయిల్ నుంచి యువర్ పెర్క్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ అని వచ్చేసింది. ఆ మెయిల్ మీద మీరు క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా జీమెయిల్లో మన మన మెంబర్షిప్స్ అనేది, పెర్క్స్ అనేవి మెంబర్షిప్స్కి మాత్రమే ఉంటుంది. మెంబర్షిప్స్ ఎనేబుల్ అయినాయి అని చెప్పి మనకి చూపిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి మనం యూట్యూబ్ నోటిఫికేషన్ వస్తుంది, జీమెయిల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. జీమెయిల్లో మనకి కంగ్రాచులేషన్స్ అని చెప్పేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు లాంచ్ చేయొచ్చు మెంబర్స్ని. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళండి, డైరెక్ట్గా మెయిల్లో లింక్ క్లిక్ చేయొచ్చు, లేదా యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మెంబర్షిప్స్ మీద కింద మెంబర్షిప్స్ ఇందాక చూపించా కదా, అక్కడ క్లిక్ చేస్తే కంగ్రాచులేషన్స్ యు ఆర్ రెడీ టు లాంచ్ అంటే మనం లాంచ్ చేయొచ్చు మెంబర్షిప్స్ని. మెంబర్షిప్స్ లాంచ్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఛానల్కి జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది అనమాట. చాలామంది జాయిన్ బటన్ ఎప్పుడు వస్తుందని అడుగుతారు కదా. సో లాంచ్ మెంబర్షిప్స్ చేసుకోవాలి మీరు. సో డైరెక్ట్గా కింద ఉన్న లాంచ్ మెంబర్షిప్స్ బ్లాక్ కలర్ ఐకాన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈ మెంబర్షిప్స్ అనేవి లాంచ్ అయిపోతాయి. ఇంకేం లేదు, జస్ట్ మీరు అక్కడ క్లిక్ చేయడం అంతే. క్లిక్ చేసిన తర్వాత మెంబర్షిప్స్ అంతా ఆన్ అయిపోయినాయని చెప్తుంది. బ్యాక్ వెళ్ళండి. సో ఇక్కడ మీరు చేయాల్సిన స్టెప్స్ కానీ కరెక్షన్స్ కానీ ఏమి లేవు. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి రిఫ్రెష్ చేస్తే, ఎర్న్ ట్యాబ్ని మళ్ళీ ఒకసారి రీలోడ్ చేస్తే ఇప్పుడు మనకి యాక్టివ్గా ఉన్నవి మెంబర్షిప్స్, సూపర్స్, ఈ రెండు కూడా మనకు వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి మనం మెంబర్షిప్స్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు, సూపర్స్ నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఆ రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్స్ ఫీడ్ యాడ్స్, ఇంకా అఫిలియేట్ ప్రోగ్రామ్ అవన్నీ కూడా వస్తాయి అనమాట. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మనం ఎలిజిబుల్ అవ్వాలన్నమాట. దేనికి ఎలిజిబుల్ అవ్వాలి? మనం 4000 వాచ్ అవర్స్ వస్తేనే వాటికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో ఈలోపు ఈ మినీ మానిటైజేషన్ మనం చేసుకున్న తర్వాత, మెంబర్షిప్స్, సూపర్స్ చేసిన తర్వాత ఫుల్ మానిటైజేషన్ చేసుకునే ప్రాసెస్ మధ్యలో మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఎందుకంటే మధ్యలో ముందే చేసేసుకుంటే తర్వాత మనం మిస్ అవ్వకుండా ఉంటాం అన్న ప్రాసెస్ అనమాట. సో మనకి ఫస్ట్ పేమెంట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ మన రెగ్యులర్ స్టెప్స్ మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే కనుక నెక్స్ట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే దాని తర్వాత ఐడి వెరిఫికేషన్ వాటిలన్నిటికి కూడా ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట, మనం కరెక్ట్గా చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యాడ్సెన్స్లో ట్యాక్స్ వెరిఫికేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా సెట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అది కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత మనం ఫుల్ మానిటైజేషన్ వీడియోలోకి కూడా వెళ్దాం.